accessing database. ఇట్ లుక్స్ ఫన్నీ రైట్? సో, దీన్ని మీరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు చాలా సింపుల్‌గా. లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ ఫేక్ టైపింగ్ ప్రాంక్ యూజింగ్ పైథాన్. First, let's import 3 libraries. Import PyAutoGUI, import time, import random. PyAutoGUI is a Python external library, so which allows you to automate mouse and keyboard actions. So, mouse and keyboard actions ని automate చేయడానికి ఈ లైబ్రరీ యూజ్ చేయొచ్చు. ఇది ఎక్స్టర్నల్ లైబ్రరీ కాబట్టి యూజింగ్ పిప్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ టైమ్ అండ్ రాండమ్ ఈస్ a Python built in libraries. నెక్స్ట్ ఒక లిస్ట్‌ని తీసుకున్నాం. దీంట్లో సమ్ ఫన్నీ అండ్ క్రేజీ మెసేజెస్ అన్నీ కూడా ఇచ్చాను. దెన్ పై ఆటో జియూఐ డాట్ రైట్. సో, ఈ రైట్ మెథడ్ ఏం చేస్తది అంటే, మనం కీబోర్డ్ నుంచి ఎలా అయితే టైప్ చేస్తూ ఉంటామో, సో, ఆ ఎఫెక్ట్ కోసం ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌ని టైప్ చేయడానికి ఈ రైట్ మెథడ్ అనేది యూజ్ అవుతది. దెన్ ఇక్కడ మనం టెక్స్ట్‌ని ప్రొవైడ్ చేయాలి కదా! సో, ఇచ్చిన లిస్ట్‌లో నుంచి సెంటెన్సెస్ అన్నీ కూడా ర్యాండమ్‌గా జనరేట్ చేయాలి కాబట్టి, ఇక్కడ ర్యాండమ్ మాడ్యూల్‌ని యూజ్ చేద్దాం. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ మెసేజెస్, ఇంటర్వెల్ ఈక్వల్ టు 0.1 ఇచ్చాను. సో, ఈ ఇంటర్వెల్ ఏంటి అంటే, ఈచ్ క్యారెక్టర్ యొక్క టైపింగ్ స్పీడ్. ఓకే. దెన్ పై ఆటో జియూఐ డాట్ ప్రెస్ ఎంటర్. ఒక సెంటెన్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వడానికి జస్ట్ ఇక్కడ మనం ఎంటర్‌ని యూజ్ చేసాం. ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇస్తే ఇంకా మోర్ రియలిస్టిక్‌గా, మోర్ న్యాచురల్‌గా ఉంటది. ఓకే. దెన్ ఇక్కడ నేను టైమ్ కూడా యూజ్ చేస్తున్నాను. టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 3 సెకండ్స్ ఇచ్చాను. సో, ఒక సెంటెన్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ప్రింట్ అవ్వడానికి టైమ్ గ్యాప్ మాట 3 సెకండ్స్ ఇచ్చాను. ఇక్కడ మీ అడ్జస్ట్‌మెంట్ బట్టి మీరు ఇక్కడ టైమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఒక ఇన్‌ఫైనైట్ లూప్‌ని క్రియేట్ చేస్తున్నాను. వైల్ ట్రూ అండ్ ఈ లూప్‌లో ఈ 3 సెంటెన్సెస్ అన్నీ కూడా పెట్టేసాను. సో, దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ మెసేజెస్ అన్నీ కూడా ర్యాండమ్‌గా జనరేట్ అవుతూనే ఉంటది. అంటిల్ అన్‌లెస్ మనం ఈ ప్రోగ్రామ్‌ని మాన్యుయల్‌గా స్టాప్ చేసినంత వరకు. ఓకే. అప్పుడే కదా దే ఫీల్ లైక్ దే ఆర్ హ్యాక్డ్. ఓకే. సో, ఇంకా మోర్ రియలిస్టిక్‌గా, మోర్ న్యాచురల్‌గా ఉండడానికి ఇన్‌ఫైనైట్ టైమ్స్ అనేది ఇది రన్ అవ్వడానికి ఇక్కడ మనం ఇన్‌ఫైనైట్ లూప్ అనేది యూజ్ చేసాం. సో, వాళ్ళు ఎంతసేపు యూజ్ చేసినా కూడా ఈ మెసేజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతూనే ఉంటది. మనం మాన్యుయల్‌గా ఇది స్టాప్ చేసినంత వరకు. ఫైన్, ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. బట్ దీంట్లో ఇంకా చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే, సో, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లో కూడా టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ ఒక 5 సెకండ్స్ నేను తీసుకున్నాను. సో, ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి మినిమైజ్‌లో పెట్టి మీరు ఎవరైతే ప్రాంక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చినంత వరకు ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వదన్నమాట. ఓకే. దాన్ని బట్టి మీరు అక్కడ టైమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 సెకండ్స్ తీసుకున్నాను. దాన్ని ఎవరైతే నెక్స్ట్ సిస్టమ్‌ని యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కడైతే టైప్ చేయగలరో నోట్‌ప్యాడ్ గాని ఎక్కడైతే టెక్స్ట్‌ని టైప్ చేయగలరో ఆ ప్లేసెస్ మొత్తంలో కూడా ఈ మెసేజెస్ అనేవి ర్యాండమ్‌గా జనరేట్ అయిపోతూ ఉంటాయి. యాస్ షోన్ ఇన్ ద బిగినింగ్. దట్స్ ఇట్. సో, ట్రై ఇట్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హావ్ ఫన్. అండ్ మీరు ట్రై చేసారో లేదో అనేది నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫాలో పైథాన్